హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాటి వీడియో వచ్చేసి ఏంటంటే, మేము పత్తి చేనులో ఫస్ట్ కలుపు తీసిన వీడియో నేను ఎప్పుడో అప్లోడ్ చేయాల్సింది. బట్ నాకు టైం వీలు కాక నేను చేయలేదు. ఇది అలానే ఉండిపోయింది వీడియో. ఇప్పుడు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ముందుగా అందరికీ నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, అన్నయ్యలకు, తమ్ముళ్ళకు, అక్కలకు, చెల్లెళ్ళకు అందరికీ హ్యాపీ రక్షాబంధన్. అందరూ సంతోషంగా ఉండాలి. మీ ఆశీర్వాదం ఎప్పటికీ నాపై ఇలానే ఈ అభిమానం ఎప్పటికీ ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఫస్ట్ కలుపు అండి. నేను ఒక 4-5 కూలోళ్ళని పిలిచాను. ఆ రోజే పత్తి చేనులో గుంటుగా కొట్టిపిచ్చి కలుపు తీపిచ్చాను. పోయిన ఇయర్ చాలా గడ్డి పడిందని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లలో. అలానే ఈసారి కూడా కలుపు బాగా అయిపోయింది, బాగా గడ్డి పడింది. అందుకనే వెంటనే ఇలా గుంటుకలు బోయలు కొట్టిపిచ్చి కూలర్లను చెప్పించి నేను గడ్డిని లేకుండా తీసేపించాను. 5-6 పిలిచాను, బట్ 4 వచ్చారు. అప్పుడు 4తోటే ఒక 2-3 డేస్ దాకా కంటిన్యూగా ఇలా కలుపు తీపిచ్చాను. ఫస్ట్ కలుపు ఇదే నేను తీపిచ్చింది. అందుకే అప్పుడు మీతో షేర్ చేసుకుందామనే వీడియో నేను తీశాను. కానీ నాకు వీలు కాలే. అప్పుడే అమ్మ వాళ్ళ ఇంటికి బోనాలు, పెద్దమ్మ తల్లి బోనాలు, అలా హడావుడిగా వెళ్ళిపోయాను అమ్మ వాళ్ళ ఇంటికి. అప్పుడు వీలు కాలే. అప్పుడు బోనాల వీడియో మంచిగా వచ్చింది కదా, ముందు దీన్ని అప్లోడ్ చేద్దామని నేను అదే అప్లోడ్ చేసేసాను. ఈ వీడియో అనేది వెనకాలే ఉండిపోయింది. ఇలా ఇది స్టార్టింగ్ అన్నట్టు పత్తి చేను. ఇప్పుడు ఇలా లేదు, కొంచెం పెరిగింది. కొంతవరకు పత్తి అనేది కొట్టుకపోయింది, కొంతవరకు బాగానే ఉంది పత్తి. ఈ వీడియో అనేది ఇలానే ఉండిపోయింది కదా అని నేను మళ్ళీ తీస్తున్నాను. నెక్స్ట్ వీడియో ఏంటంటే రక్షాబంధన్ కదా, రాఖీ స్పెషల్. ఈరోజు రాఖీ పండుగ కదా. ముందొచ్చే వీడియోలలో రాఖీ పండుగ వీడియో ఉండొచ్చు, లేకపోతే మేము నాటు వేసేది ఉంది, నాటు వీడియో ఉండొచ్చు. ఏది అప్లోడ్ చేసేది తెలియదు. బట్ నాకు ఇది ఎప్పుడో అలానే ఉండిపోయింది. వీడియో షేర్ చేసుకుందామని తీసి అప్లోడ్ చేయడానికి పెట్టాను. ఇలా కలుపు తీపిచ్చి దీనికి మళ్ళీ వర్షం పడింది, వర్షాలు పడ్డాయి, పత్తి చేను కొట్టుకుపోయింది. కొంతవరకు బాగుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఓకే, పర్లేదు. కొట్టుకుపోయింది, దాన్ని ఏం చేయలేము ఇక, అది అలానే ఉండిపోయింది. బట్ కాకపోతే దాంతో ఫుల్ వీడియో అనేది మీతో నేను షేర్ చేసుకోలే. ఓన్లీ షార్ట్ వీడియోలో మాత్రమే చెప్పాను పత్తి చేను కొట్టుకుపోయిన విషయం. కొంచెం క్లిప్సే తీశాను, ఎందుకంటే ఇక ఎందుకులే ఊకే ఆ వీడియో తీసి బాధపడడం అని నేను పెద్దగా లాంగ్ వీడియో ఏం షేర్ చేసుకోలే. షార్ట్ వీడియోలోనే షేర్ చేసుకున్నాను పత్తి చేను కొట్టుకుపోయిన విషయం అనేది. అది కావాలంటే మీరు వెళ్ళి చూడండి, షార్ట్ వీడియోలో ఉంటుంది ఖచ్చితంగా. ఇలా కలుపు తీపిచ్చిన తర్వాతకి నెక్స్ట్ అన్నం తిన్నాము. ఆఫ్టర్నూన్ మా సైడ్ కరెక్ట్గా 1:30-2 కలా అన్నం తింటారు కూలి వాళ్ళు, వచ్చిన వాళ్ళు. ఇలా కలుపు తీపేసిన తర్వాతకి అన్నం తినేసాము. మా జుండుగాడికి ఇలా పట్ట వేసి ఇవన్నీ ఆడుకోబెడుతున్నాము. కెమెరామ్యాన్ ఎవరంటే మా పెద్ద పాప మిన్ను, తను వీడియో తీస్తుంది. చిన్న పాప పెద్ద పాపకి ఒక పంచి వేసి వాళ్ళని ఆడుకోమంటే వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇక మా నేను ఈ వాళ్ళతోటి పని చేపిస్తున్నాము. మాది ఆ రోజు స్పెషల్ ఏంటి అంటే చిక్కుడుగాయ టమాటా చేశాను, గోడు చిక్కుడుగాయ టమాటా చేశాను, అలాగే టమాటా చట్నీ తెచ్చాను. ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ చేను కాడికి వచ్చినప్పుడు అసలు ఏ కర్రీ అనేది ఏముండదు, హ్యాపీగా తినాలనిపిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా షేర్ చేశాను. నా కర్రీ నేను వాళ్ళకి వేసాను, వాళ్ళ కర్రీ కూడా నేను వేసుకున్నాను. మంచిగా అనిపిస్తుంది. అక్కడ ఏ కర్రీ కావాలనేది అయితే అసలే ఉండదు. పచ్చడితోటే మంచిగా తినబుద్ధి అవుతుంది. చేన్లలో హ్యాపీగా అనిపిస్తుంది. మాట్లాడుకుంటూ తినేసి మళ్ళీ కలుపు తీపిచ్చాము. చూడండి స్టార్టింగ్ ఎంత గడ్డి కనబడిందో, ఇప్పుడు ఎలా ఉందో. దానికైతే ఇలా క్లీన్గా అయిపోయింది. ఒక 10 గుంటల వరకు కలిసామనుకోండి. ఇది 10 గుంటల బిట్టు. ఈ బిట్టు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇలా కంప్లీట్ అయిపోయింది. గుంటుగా కొట్టించుకుంటూ పనులతోటి కలుపు తీస్తే ఈ విధంగా క్లీన్ అయిపోయింది. నాతోటి ఐదుగురం కలిసినామండి. ఈ బిట్టు మొత్తం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు లాస్ట్ వరకు ఇలా అయిపోయింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని ఫుల్గా చూసినందుకు. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్కి వస్తే ఛానల్ని సబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.